టాలీవుడ్ సినీ ప్రముఖులకు దుబాయ్‌తో ప్రత్యేకమైన అనుబంధం ఉందనే విషయం తెలిసిందే. షూటింగ్ గ్యాప్ వచ్చినా, వీకెండ్ అయినా లేదంటే కుటుంబంతో కాస్త సమయం గడపాలనుకున్న చాలా మంది సెలబ్రిటీలు దుబాయ్‌నే ఎంపిక చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా అక్కడి లైఫ్ స్టైల్, షాపింగ్ ఫెసిలిటీస్, ప్రైవసీ వంటి అంశాలు వారిని ఆకర్షిస్తూ ఉంటాయి. హైదరాబాద్‌లో ప్రజల దృష్టిని ఎప్పుడూ సెలబ్రిటీల పైనే ఉండడంతో వారికి పర్సనల్ లైఫ్ అనుభవించడం కష్టమవుతుంది. దీంతో చాలా మంది నటీనటులు, దర్శకులు, నిర్మాతలు తరచుగా దుబాయ్‌కు వెళ్లి కొంత సమయాన్ని గడిపి తిరిగి వస్తూ ఉంటారు. అక్కడి లగ్జరీ లైఫ్ స్టైల్, ఇంటర్నేషనల్ రేంజ్ ఫెసిలిటీస్, ప్రశాంతత వాతావరణం వారికి రిలాక్సేషన్‌ను ఇస్తాయని చెబుతూ ఉంటారు. అయితే ఇటీవల మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా దుబాయ్‌కు వెళ్లే ప్రయాణాలను కొంత తగ్గినట్లుగా తెలుస్తుంది. భద్రతా పరమైన ఆందోళన నేపథ్యంలోని పలువురు సినీ ప్రముఖులు తమ ట్రావెల్ ప్లాన్లను మార్చుకుంటున్నారు. దుబాయ్‌కు బదులుగా ఇతర దేశాలను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం సింగపూర్, థాయిలాండ్, వియత్నాం వంటి దేశాలు కొత్తగా ఫేవరెట్ డెస్టినేషన్లుగా మారుతున్నాయి. ముఖ్యంగా థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌కు ఇటీవల కాలంలో పలువురు సెలబ్రిటీలు వెళ్లినట్లుగా సమాచారం. దుబాయ్ వెళ్లవలసిన ఒక స్టార్ ఫ్యామిలీ కూడా చివరి నిమిషంలో తమ ప్లాన్ మార్చుకొని బ్యాంకాక్‌కు వెళ్లినట్లుగా తెలుస్తుంది. వారు తమ కుటుంబ సభ్యులతో పాటు స్నేహితుల జంటలతో కలిసి ట్రిప్‌ను ప్లాన్ చేసినట్లుగా సమాచారం. మరోవైపు దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇండియన్స్ డామినేషన్ పెరుగుతున్నట్లుగా తాజా నివేదికలు చెబుతున్నాయి. అక్కడ ఆస్తులు కొనుగోలు చేసిన వారిలో భారతీయులు సుమారు 22% ఉన్నారని సమాచారం. ఆ జాబితాలో భారత్ తర్వాత యునైటెడ్ కింగ్డమ్, చైనా, సౌదీ అరేబియా, రష్యా దేశాలకు చెందిన పెట్టుబడిదారులు కూడా ఉన్నారు. యునైటెడ్ కింగ్డమ్ నుంచి 17% మంది దుబాయ్‌లో ఆస్తులను కొనుగోలు చేయగా, చైనా ప్రజలు 14%, సౌదీ అరేబియా సిటిజన్లు 11%, రష్యా పీపుల్ 9% మంది అక్కడ ఇన్వెస్ట్ చేశారు. అయితే టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికే దుబాయ్‌లో కోట్ల విలువైన లగ్జరీ ప్రాపర్టీస్ ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అందువల్ల దుబాయ్‌తో వారి అనుబంధం మరింత స్ట్రాంగ్ గా మారింది. ప్రస్తుతం పరిస్థితులు సర్దుకుంటే మళ్ళీ దుబాయ్‌నే తమ ఫేవరెట్ ట్రావెల్ డెస్టినేషన్ గా సెలబ్రిటీలు ఎంచుకునే అవకాశం ఉందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. మరి చూడాలి ఏం జరుగుతుందో.